అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'మారుతున్న తరం'. రచించిన వారు లక్ష్మి గారు. కథలోనికి వస్తే, ఒకసారి వచ్చి వెళతారా నాన్నగారు? శేఖర్ నుండి ఫోను. ఏమైందిరా? ప్రకాష్ రావుకు ఆదుర్దా కలిగింది. కొడుకు శేఖర్, కోడలు ప్రభాల పట్నపు పరుగుల జీవితంలో ఇమడలేక పల్లెల్లో ప్రశాంతంగా ఉంటున్నారు ప్రకాష్ రావు, భారతమ్మలు. పండుగ వారం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు, శేఖరం ఇంటికి సెలవులు సరదా వచ్చినప్పుడు కొడుకు, కోడలు, మనమడు రాహుల్తో సహా తల్లిదండ్రుల దగ్గరకు చేరటం అలవాటు. ఎప్పుడో కానీ ఇలా అర్ధాంతరంగా పిలుపులు జరగవు. అలా జరిగినప్పుడు కొంచెం గాబరా, అంతే. ఏమీ లేదు నాన్న, రాహుల్ పుట్టినరోజుకు కొంచెం ముందుగా వస్తారేమోనని. వాడి పుట్టినరోజుకు ఇంకా నెల రోజుల పైనే ఉంది కదా. ఎప్పటి నుండి వచ్చినా మీరందరూ మీ పనులపై ఇంట్లోంచి వెళ్ళిపోతే మేమిద్దరమే బిక్కుమంటూ ఉండాలి కదా. అందుకు ఆలోచిస్తున్నా. రండి నాన్న, సాయంకాలాలైనా కలిసి ఉండొచ్చు. అతడి గొంతులో అభ్యర్థన. సరే, ఎప్పుడు బయలుదేరేది చెబుతానులే అని ఫోన్ పెట్టేసి, భారతి, శేఖర్ ఫోన్ చేశాడు అన్నాడు భార్యతో. బాగున్నారా అందరూ? అడిగింది భారతమ్మ. బాగున్నారట. మనల్ని ఒకసారి రమ్మని చెప్పాడు. రాహుల్ పుట్టినరోజుకు వెళతాము కదా, కొంచెం ముందుగా రమ్మన్నాడు. ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టకూడదనే తత్వం ప్రకాష్ రావుది. భార్య కూడా ఎప్పుడో తప్ప అతడిని ఎదురించే రకం కాదు. శేఖర్ మంచి ఉద్యోగంలో ఉన్నా అతడి పంచన చేరిపోవాలని అనుకోలేదు వాళ్ళు. శేఖర్ కూడా వాళ్ళు ఎక్కడ సుఖంగా ఉంటారో ఆలోచించాడు, అంతే. ఆరోగ్యవంతులుగా ఉండటం వల్ల ప్రకాష్ రావు దంపతులు పల్లెలోనే ఉంటాము, నీ దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తే తప్పక వస్తాం అనేవాడు. ఆదరించే కొడుకు ఉన్నప్పుడు ఏ తండ్రికైనా నిశ్చింతే. 3 రోజుల్లో బయలుదేరి వెళ్లారు కొడుకు దగ్గరకు ప్రకాష్ రావు దంపతులు. అక్కడ చేరిన రోజు రాత్రే భోజనాల తరువాత విశ్రాంతిగా లివింగ్ రూమ్లో కూర్చున్నారు. రాహుల్ని నిద్రపుచ్చి ప్రభ కూడా వచ్చి కూర్చుంది. ఒక విషయం మాట్లాడాలి నాన్న, ఉపోద్ఘాతంగా అన్నాడు శేఖర్. చెప్పు శేఖర్, ఏం విషయం? ఆర్థిక బాధలు కానీ కుటుంబ కలహాలు కానీ లేని కుటుంబం. చక్కగా భార్య, భర్త, 7 ఏళ్ల కొడుకు, సొంత ఇల్లు, కారు, అన్ని విధాల సమస్యలు లేవు. మరి ఏమై ఉంటుంది? ఇన్ని ఆలోచనలు వచ్చాయి క్షణంలో ప్రకాష్ రావుకు. కుతూహలంగా చూసింది భారతమ్మ. ఇంకో బిడ్డను కావాలనుకుంటున్నాం నాన్న, అది ఆడపిల్ల. ఆగాడు శేఖర్. ప్రొసీడ్ అవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చారా? ప్రభకు ఇంకా 34 ఏళ్లే కదా. అది కాదు నాన్న, ఇంకో బిడ్డ కావాలనుకుంటే రాహుల్ తర్వాతే అనుకుని ఉండవచ్చు. ఇప్పుడేమీ కొంచెం ఆలస్యమైంది. చాలామందికి 30 దాటిన తర్వాతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో. వాళ్ళంతా పిల్లలను కనటం లేదా? ప్రకాష్ రావు సూటి ప్రశ్న. వయసు నిండినదని కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ లేవు నాన్న. కానీ మేము బిడ్డను కనాలనుకోవటం లేదు, పెంచుకోవాలనుకుంటున్నాం. కనగలిగే పరిస్థితి ఉన్నప్పుడు పెంచుకోవటం ఏమిటిరా? మీరు ఎప్పుడూ నా పుట్టినరోజున పేద పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు, గుర్తుందా? అవును, ఏదో లేని వాళ్లకు సాయం చేద్దామని ఎప్పుడూ అనిపించేది. అదే నా మనసులో నాటుకుపోయింది నాన్న. ప్రభకు పెళ్ళైన వెంటనే చెప్పాను, ఒక బిడ్డ చాలని, మరో బిడ్డను పెంచుకుందామని. దేవుడి దయవల్ల మీరు నొచ్చుకోకుండా మొదటి కానుపులోనే రాహుల్ పుట్టాడు. వాడు పుట్టగానే వంశం నిలబడింది అని మీరు, అమ్మ మురిసిపోయారు. ఇప్పుడు మరో బిడ్డగా అనాథని పెంచుకుంటే బాగుంటుందని అనిపించింది. ప్రకాష్ రావు మాట్లాడలేదు ఒక్క క్షణం. భారతమ్మ మాత్రం, మా చెల్లెలు కూతురు రత్నకు 3 ఆడపిల్లలే. 6 నెలల క్రితం మళ్ళీ ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ అత్తగారు చాలా సాధించిందట, వంశాంకురం పుట్టడం లేదని. అది చాలా బాధపడిందట. మీరు పెంచుకోవాలనుకుంటే దాని బిడ్డను పెంచుకోవచ్చు కదా అంది. అమ్మ, అలా అయితే నేను ఒక అనాథకు ఆశ్రమం ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అయినా దగ్గరి వాళ్ళ దగ్గర దత్తత తీసుకుంటే సమస్యలు రావచ్చు. శేఖర్ అమ్మను ఉద్దేశించి అన్నాడు. అంటే మీరు ఎక్కడి నుండైనా తెచ్చుకోవాలనే నిర్ణయించుకున్నారా? అంటున్న భారతమ్మకు అడ్డు వస్తూ ప్రకాష్ రావు శేఖర్ని మాట్లాడని అన్నాడు. అదే నాన్న, నా ఆలోచనకు మీ ఆమోదం లభిస్తుందనే. ఆలోచన మంచిదే ప్రకాష్ రావు అంటుంటే భారతమ్మ కోపంగా చూసింది. కానీ ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? దత్తత కూడా పద్ధతి ప్రకారమే జరగాలి, మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా. అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా? భారతమ్మ గొంతు తీవ్రంగా ఉంది. భారతి, కొంచెం ఆలోచించు. దేశంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు.
ఒకరికి ఆశ్రమం కల్పించటం మంచిది కాదంటావా? దేశంలో ఉన్న అనాథలందరినీ ఉద్ధరిస్తారట. ఉద్ధరించటం కాదు, మన తాహతును బట్టి ఆశ్రమం ఇవ్వటం. వాడి సంసారంలో భాగంగా ఎవరో వచ్చి అనుభవిస్తారంటే బాగుంటుందా? అలా ఆలోచించకు. ఏదైనా యాక్సిడెంట్లో ఒక పిల్ల అనాథగా మారితే ఆశ్రమం ఇస్తామని ఎంతమంది ముందుకు రావటం లేదు? ప్రకాష్ రావు నచ్చజెప్పబోయాడు. అప్పటి వరకు వాళ్ళ సంభాషణలో పాలు పంచుకొని ప్రభ నోరు విప్పింది. అత్తయ్య, ఆ బిడ్డ నాకే పుడితే మన వంశంలోనిదే అని మీరు ఆదరించరా? నీ కడుపున పుడితే అది వేరే సంగతి. అత్తయ్య, నాకే ఒక అమ్మాయి పుట్టిందని మనసులో అనుకోండి. ఎందుకంటే మేము తెచ్చుకున్నాక పాపను మీరు అనాథగా చూస్తే సహించలేము. అంటే మీ నిర్ణయాన్ని మేము ఆమోదించాలనే పిలిపించారు. సరే, మీ ఇష్టం అనేసి కాస్త విసురుగానే వెళ్ళింది భారతమ్మ. శేఖర్ వైపు నిస్సహాయంగా చూసింది ప్రభ. శేఖర్ నాన్న వైపు చూశాడు. అతను ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది. రాహుల్కి తోడు కావాలని కూడా అనుకుంటున్నాం నాన్న. మీరు ఆలోచించి అమ్మతో మాట్లాడండి. ఒకవేళ మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేకుంటే మీరు ఒప్పుకునేవారు కదా అని తన అభ్యర్థన వినిపించి శేఖర్ లేచాడు. ఒకసారి ఆలోచించండి మావయ్య. మీ పెంపకంలో శేఖర్ ఎంతో నేర్చుకున్నాడు. ఒక విధంగా మీ ఆచరణ విధానమే అతనిలోనూ ఉందనిపిస్తుంది. మేము కూడా చాలా ఆలోచించాము. కానీ మీ నిర్ణయం తర్వాతే మా ఆలోచన, ఆచరణ. ప్రభ అద్దింపుగా అంది. సరేనమ్మా అంటూ లేచాడు ప్రకాష్ రావు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక ఆ రోజు రాత్రి అందరి నిద్రను పారద్రోలి ఆలోచనలే రాజ్యమేలాయి. మరో రోజు శేఖర్, ప్రభలు ఆఫీసులకు, రాహుల్ స్కూల్కి వెళ్ళారు. అత్తయ్య, నానమ్మలు ఉన్నారని ఆ రోజు రాహుల్ కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు. రాహుల్, నీకో చెల్లి ఉంటే ఎలా ఉంటుంది అని అడిగాడు తాతయ్య. నాకు చెల్లి కావాలని అడుగుతూనే ఉన్నా తాతయ్య. ఆడుకోవటానికి, అన్నీ షేర్ చేసుకోవటానికి ఎంత బాగుంటుంది. కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు రాహుల్. భారతమ్మ ఏమీ మాట్లాడలేదు. శేఖర్ చేసే పని ఎంత మంచిదో అన్ని విధాలా చెప్పాడు భార్యకు ప్రకాష్ రావు. ఆవిడ ఎందుకో పూర్తిగా సమాధానంగా లేదు. సాయంకాలం అందరూ కలిసి బయట హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యారు. 8 గంటలకు పెద్ద హోటల్కు వెళితే కొంచెం సేపు లాంజ్లో వెయిట్ చేయమన్నారు. రష్ ఎక్కువగా ఉండటంతో బయట పిల్లలు ఆడుకోవటానికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు అల్లరిగా తిరుగుతూ ఆడుకుంటున్నారు. పిల్లలు చాలామంది జంటలుగా ఆడుకుంటున్నారు. రాహుల్ ఒక్కడే వాళ్లతో కలిసిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. భారతమ్మకు ఎందుకో వాడికి ఒక తోడుంటే అనిపించక మానలేదు. హోటల్లో తింటున్నప్పుడు కూడా 2 పిల్లలున్న కుటుంబాలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఒంటరి పిల్ల ఉన్నవాళ్ళు తల్లిదండ్రులతో ఏదో వాదులాడుతున్నట్టు గమనించింది భారతమ్మ. ఇంటికి వచ్చాక భర్తతో అంది భారతమ్మ, పోనీ పెంచుకోమనండి, రాహుల్కి ఒక తోడు ఉంటుంది. హాయిగా గాలి పీల్చుకున్నాడు ప్రకాష్ రావు. మరురోజు సాయంకాలానికి భారతమ్మ ఇంకాస్త ప్రసన్నంగా కనిపించటంతో, శేఖర్, మాకేమీ అభ్యంతరం లేదురా. అమ్మ కూడా ఒప్పుకున్నట్టే. దత్తత కొరకు ఎవరినైనా చూశారా? ఇది విన్న ప్రభకు ఎంతో ఆనందం కలిగింది. చటుక్కున సోఫాలో కూర్చున్న అత్తామామల కాళ్లకు నమస్కరించింది. అమ్మ, మీ కోరిక ఫలించని అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ప్రకాష్ రావు. ఆప్యాయంగా ప్రభా తల మీద చెయ్యి వేసింది భారతమ్మ. శేఖర్కు కళ్ళు చెమర్చాయి. నా ఫ్రెండ్ ఒకరి భార్యకు కొన్ని కారణాల వల్ల గర్భసంచి తీసేశారు. అతడు దత్తత కోసం వివరాలు సేకరిస్తున్నాడు. అతనితో మాట్లాడతాను, మీకు చెబుతాను. తల్లిదండ్రులకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ వాళ్ళ అనుమతి కోసం శేఖర్ దంపతులు పడ్డ వేదన ఆ తండ్రికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు, పిల్లల్ని కనగలిగే స్థితిలో ఉండి ఒక అనాథ పిల్లకు ఆశ్రమం కల్పించాలన్నది ఎంత గొప్ప ఆశయం. సమాజం మారిపోతూ ఉన్నదని ఆక్రోశిస్తున్నామే కానీ ఇలాంటి ఆలోచనలు యువతరంలో ఉత్పన్నం అవుతూ ఉన్నాయని వారి ఆలోచనలకు మద్దతు తెలిపి తమ ఆలోచనలను మార్చుకుని సహకరిస్తే తమ పెద్దరికం నిలబడుతుంది కదా. ఇలా సాగాయి ప్రకాష్ రావు ఆలోచనలు. రాహుల్ బర్త్డే కోసం వచ్చినప్పుడు ప్రకాష్ రావు కొడుకు చేసిన ప్రయత్నాలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందరో అనాథలు ఉన్న దేశం మనది అనుకున్నమే కానీ అనాథ శరణాలయాలు ఒక క్రమమైన పద్ధతిలోనే
దత్తతనిస్తాయని, దాని కొరకు 6 నెలల నుండి సంవత్సరం వరకు వేచి ఉండాలని వింటే ఆశ్చర్యమైంది. ఎలాగో ఒక శరణాలయం వాళ్ళు 6 నెలల తరువాత దత్తత ఇవ్వగలమని చెప్పారు. కానీ వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందుగా మన అప్లికేషన్ పెట్టుకోవాలి. దత్తత తీసుకునే వారి ఆర్థిక స్తోమత, ఫైనాన్షియల్ స్టేటస్ గురించిన ప్రూఫ్ కావాలి. కుటుంబ నేపథ్యం పరిశీలించి వారు సక్రమంగా బిడ్డను పెంచగలరు అన్న నమ్మకం కలగాలి. దత్తత తీసుకునే వారికి ముందే ఒక బిడ్డ ఉంటే ఈ బిడ్డను ఏ విధంగా ఆదరిస్తారు అన్నది వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతృప్తి కలగాలి. ఇవన్నీ పూర్తయ్యాక వారి నుండి పిలుపు వస్తుంది. అప్పుడు అవైలబుల్ ఉన్న పిల్లల్లో వీరికి నచ్చిన వారిని లీగల్గా దత్తత ఇస్తారు. ఇవన్నీ విన్న భారతమ్మకు మరీ కోపం వచ్చింది. మీరేమో అనాథకు జీవనం ఇస్తాము అని ముందుకు వస్తే దానికి ఇంత తతంగమా? మీకు పిల్ల నచ్చాలి కానీ వాళ్లకు మీరు నచ్చటం ఏంటి? మీరు దత్తత తీసుకుంటామంటే మన వాళ్ళల్లో లేరా? తెలిసిన కుటుంబాలుగా ఉంటాయి. పిల్ల బుద్ధులు ఎలా ఉంటుందో తెలుస్తుంది. భారతమ్మ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆవిడలా అనుకోవటంలో నిజం లేకపోలేదు. భారతదేశమంతా ఎంతోమంది అనాథలే అన్నమాట ఎంత నిజం. ఒక మంచి ఉద్దేశంతో ఒక అనాథ బిడ్డ కావాలంటే ఇంత తతంగం కావాలా? శేఖర్, ప్రభలు ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్ రావు భార్యను ఊరుకోమన్నట్లు సైగ చేశాడు. దత్తత వ్యవహారం కొన్ని నెలలు పడుతుందనగానే ఊరికి ప్రయాణం అయ్యారు ఇద్దరు. వెళ్లే రోజున భారతమ్మ ప్రభతో అంది, చూడు ప్రభా, ఇంత ప్రయాసలెందుకు? మా రత్న కూతుర్ని దత్తత తీసుకో. వాళ్లను నేను ఒప్పిస్తాను. మన పిల్ల మన వాళ్లల్లో బతుకుతుంది. ప్రభ మాట్లాడలేదు. ప్రకాష్ రావు ముందుకు వచ్చి, అమ్మా ప్రభా, మీరు బిడ్డను ఎప్పుడు తెచ్చుకుంటారో తెలపండి, మళ్ళీ వస్తాము అన్నాడు. అలా అన్న మామగారిని సంతృప్తిగా చూసింది ప్రభ. అన్ని విధాలా అర్థం చేసుకునే మామగారు ఎందరికి దొరుకుతారు? అనాథ శరణాలయంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇంటికి పాపను తెచ్చుకునే వరకు అన్ని వివరాలు తండ్రికి తెలియజేస్తూనే ఉన్నాడు శేఖర్. భారతమ్మ మనసు బాధపడకుండా నెమ్మదిగా వివరాలు చెబుతూ సమాధానపరుస్తున్నాడు ప్రకాష్ రావు. పాప ఇంట్లో అలవాటైనాకే వస్తామని చెప్పాడు కొడుకుకు. పాపను ఇంటికి తెచ్చి 2 నెలలు గడిచాయి. ప్రభ లీవు పెట్టి ఇంట్లోనే ఉంది. ఎందుకంటే అనాథ శరణాలయంలో మరి నెలల పాప కాకుండా 2 ఏళ్ల పాప వీరి సొంతమైంది. కొద్దిగా మాటలు కూడా వస్తున్నాయి. కాబట్టి అందరినీ అలవాటు చేసుకునేలా చేయటం ముఖ్యం. ప్రభ అనుక్షణం పాపను అంటిపెట్టుకుని ఉండి అమ్మ అనిపించుకుంది. రాహుల్ని గుర్తుపట్టి అన్న అని, శేఖర్ని డాడీ అని అనేంతవరకు వచ్చాక ప్రకాష్ రావుకు తెలియచేశారు. మరో 10 రోజుల్లో ప్రకాష్ రావు దంపతులు వస్తారని తెలియటంతో వారి ఫోటో చూపుతూ మాటలు నేర్ప ప్రయత్నం చేసింది ప్రభ. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇంట్లోకి వస్తున్న భారతమ్మను చూసి పాప ముందుకు చేతులు చాపి నానమ్మ అంది. అమ్మ, నానమ్మను గుర్తుపట్టేశావే అని సంబరంగా ఎత్తుకుంది భారతమ్మ. తాతయ్య దగ్గరకు కూడా కొత్త లేకుండా వెళ్ళింది పాప. ప్రభ, శేఖర్ ఎంతో సంతోషించారు. నల్లగా ఉన్న పాపను తీసుకున్నారేమి? తెల్లగా ఉన్న వాళ్ళు లేరా? అడిగింది భారతమ్మ. తెల్లగా ఉంటే ఎవరైనా దత్తత తీసుకుంటారు. నాకు పాప నచ్చింది అత్తయ్య. ఒకసారి చూడండి ఎంత కళగా ఉందో. పేరు కూడా మీరే పెట్టాలత్తయ్య అన్న ప్రభ మాటలకు భారతమ్మ తన కోడలు ఎంత ఇదిగా ఆలోచిస్తుందో అని ముచ్చటేసింది. అంతేకాదు, ఆడపిల్లను పెంచుకోవటం కోసం కొడుకు కోడలు ఎంత తాపత్రయపడ్డారో తెలిసిన భారతమ్మకు కూడా భారతదేశంలో పోషించగల శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఆడపిల్లను పెంచుకోవటానికి ఉత్సాహం చూపితే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇంతలో బుడిబుడి నడకలతో నానమ్మ చీర పట్టుకుంది పాప ముద్దుగా. ఆనందం ఆ ఇంట్లో నాట్యం చేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.